ఇది దోజాంగ్ అంటారు మ్యామ్ క్లాస్ ఏమంటారు? దోజాంగ్. డోజాన్ జపనీస్ గేమ్ కదా, కొరియన్ మ్యామ్, కొరియన్ సారీ కొరియన్ గేమ్ కదా, రకరకాల పేరు. ఈ మ్యాట్స్ మ్యామ్, రెగ్జిన్ మ్యాట్స్, ఇవన్నీ మ్యాట్స్. సో ఈ మ్యాట్స్ మీద మనం దీనివల్ల 0% డ్యామేజ్ మ్యామ్. టైకోడోలో నో డ్యామేజ్, ఓకే 0% డ్యామేజ్. ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ స్టూడెంట్స్ ఉన్నట్టున్నారు. ఏంటి ఇప్పుడు మనం ఏదైనా ఫైట్కి యుద్ధానికి సిద్ధం అన్నట్టున్నారు? అది ఫైట్ డెమోన్స్ట్రేషన్ ప్లస్ ఇవన్నీ ప్రాక్టీస్, కిక్ ప్రాక్టీస్ చేసే కిక్ బ్యాగ్స్ మ్యామ్. ఓకే. సో మనకి దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏంటి యాక్చువల్లీ? కిక్ బ్యాగ్స్ ఉన్నాయి మ్యామ్. హ్యాంగింగ్ వస్తుంది, స్టాండింగ్ కూడా వస్తుంది మ్యామ్. ఉమెన్ డమ్మీస్, స్ట్రెచ్చింగ్ లాడర్స్ వస్తాయి మ్యామ్. స్ట్రెచ్ దస్ ఇస్ డిఫరెంట్. అది ఎవరైనా స్ట్రెచ్చింగ్ రాదో జస్ట్ మిషన్ మీద ప్రెస్ చేస్తే స్ట్రెచ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఓకే. బ్యాలెన్సింగ్ ప్రాక్టీస్ ఎక్విప్మెంట్ అలా ఉంటుంది. ఇది ఫైటింగ్ ఎక్విప్మెంట్ మ్యామ్. ఇది ఫైటింగ్ ఎక్విప్మెంట్. ఇది హెడ్ గేర్, చెస్ట్ గార్డ్, షిన్ గార్డ్, ఆర్మ్ గార్డ్స్, మౌత్ గార్డ్. ఒకసారి మీరు చెప్పొచ్చు కదా, స్లోగా కొంచెం చెప్పండి. ఏమంటారు దీన్ని? ఫైటింగ్ గేర్ మ్యామ్. ఓకే. ఇది హెడ్ గార్డ్, ఓకే, చెస్ట్ గార్డ్, షీన్ గార్డ్, ఆర్మ్ గార్డ్స్ ఉంటాయి. ఓకే. గ్రాండ్ గార్డ్ సపరేట్ ఉంటుంది, మౌత్ గార్డ్. సో 0% డ్యామేజ్ ఇన్ తైక్వాండో. వేర్ ఈజ్ యువర్ మౌత్ గార్డ్? బ్యాగ్లో. ఓకే. సో అక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది. మరి ఇదేంటి? కలర్ వేరు ఉంటుంది మ్యామ్. విత్ ద సేమ్ ఉంటాయి. పాయింట్ సిస్టమ్ గురించి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఓకే. కలర్స్ని ఇది కొరియన్లో దీన్ని చాంగ్ అంటారు మ్యామ్, దాన్ని హాంగ్ అంటారు. బ్లూని చాంగ్, హాంగ్ రెడ్ని. చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి, తైక్వాండో చాలా ఉన్నాయి. సో ఏంటి ఇప్పుడు ఏదైనా ఫైట్ ఉందా ఇక్కడ మ్యామ్? ఆ ఫైట్ మ్యామ్, డెమో ఫైట్ ఒకటి, ఒక డెమో ఫైట్. సో మన వ్యూవర్స్ కోసం ఒక డెమో ఫైట్ వీళ్ళు చూపించబోతున్నారు. భయంకరంగా ఉంటుంది అంటారా? లైట్ టచ్. లైట్ టచ్. సో లైట్ టచ్ లో ఒక డెమో ఫైట్ ఉంటుంది, చూద్దాం. ఓకేనా? సిగ్నల్స్ ఒకసారి మీరు సిగ్నల్స్ కెమెరాకి అది కూడా సిగ్నల్స్ చూపుతారా అంటే బ్యాక్ సిగ్నల్ బ్యాక్ చూపిస్తారా? రండి. ఓకేనా? చాంగ్, హాంగ్, చరిత్, మీ బే. వెయిట్ రండి మ్యామ్, మీరు రండి ఇక్కడికి. ఓకే. ఆయన ఇట్లా పెట్టండి. సీజక్ అంటే స్టార్ట్. ఓకే. కొరియన్ వర్డ్ సీజక్. లైట్ టచ్. ఇందులో మైనస్ పాయింట్స్ కూడా ఉంటాయి మ్యామ్. బెల్ట్కి డౌన్ కొట్టకూడదు. హెడ్ గేర్ కొడితే 3 పాయింట్స్. 3 పాయింట్స్. షీ గాట్ 3 పాయింట్స్. ఓకే. లైక్ దట్. అగైన్ 3 సేమ్. ఫాలింగ్ డౌన్. దీన్ని గమ్జమ్ ఇస్తారు మ్యామ్. ఇక్కడ గమ్జమ్ అంటే 1 మైనస్ పాయింట్. ఓకే. కింద పడు. సీజక్. స్టాప్. ఓకే. చాంగ్, హాంగ్, గమ్జమ్. గివ్ ఛాన్స్ టు కమ్. వెరీ గుడ్. దాట్స్ ఇట్. హలో చాంగ్, హాంగ్. 2 minutes ఫైట్ ఉంటుంది మ్యామ్. 1 minute బ్రేక్. 3 times ఫైట్ చేస్తాం మ్యామ్. ఓకే. సో 2 minutes ఫైట్ ఉంటుంది, 1 minute బ్రేక్ ఉంటుంది. 3 times అలా ఫైట్ చేస్తాం. 3 times చేస్తారు మ్యామ్. ఓకే. అందులో స్టామినా బాగా కావాలి మ్యామ్. అంటే ఇవన్నీ ఎక్సర్సైజ్ ఉంది కానీ దాని గురించి చేస్తాం మ్యామ్. ఓకే. స్టామినా, స్పీడ్ అండ్ పవర్ ఉందనుకోండి మ్యామ్, వాళ్ళే విన్. స్టార్టింగ్ తను బ్లూ అటాక్ చేశారు కదా మ్యామ్, అలాంటి అటాక్ కావాలి మనకి. ఓకే. సో ఇప్పుడు నేషనల్ ప్లేయర్ మ్యామ్. సూపర్. మరి ఇప్పుడు ఏంటి అంటే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసేది వచ్చేసి ఇలా మనకు బేసిక్ ప్రాక్టీస్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనం అడ్వాన్స్ లెవెల్ ప్రాక్టీస్ చేస్తాం. సో ఈ హాల్లో మనం అడ్వాన్స్డ్ ప్రాక్టీస్ చేస్తాం అనమాట. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా మనకి ఇంట్రడ్యూస్ చేశారు. సో అసలు ఇవన్నీ స్పోర్టో ఫిట్ ఆధ్వర్యంలో ఇవన్నీ కింద ఒక హాల్ ఇచ్చారు మ్యామ్, పైన ఒక హాల్, 2 హాల్స్. కింద బేసిక్ వాళ్ళకి యూజ్ చేస్తాం, పైన అడ్వాన్స్ వాళ్ళకి యూజ్ చేస్తాం. ఓకే. సో అంటే ఇప్పుడు పేరెంట్స్కి మీరు ఎటువంటి గైడెన్స్ ఇస్తారు? ఎవరైనా దీంట్లో పిల్లలు టైక్వాండో నేర్చుకోవాలనుకుంటే వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్తారు? వాళ్ళ స్కిల్స్ బాగా అనిపిస్తే మేము పేరెంట్స్ పిలిపించి మాట్లాడతాం మ్యామ్. వీళ్ళకు ఫ్యూచర్ మంచి మెడల్స్ వస్తాయి. సో రెగ్యులర్లీ వీళ్ళకి ఫుడ్ గురించి దాని గురించి మొత్తం అడ్వైస్ ఇస్తాం. రీసెంట్గా శ్రీనివాస్ సార్ మా దీని మేనేజర్ తను ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు మ్యామ్. బట్టవాసారిది ఎక్సలెంట్ ప్రోగ్రామ్ మ్యామ్. దాన్ని న్యూట్రిషన్ గురించి పెట్టారు. అలాంటి ప్రోగ్రామ్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తాం మ్యామ్. పేరెంట్స్కి అది కూడా పిల్లలకి ఎలా ఫుడ్ పెట్టాలి ఏం సంగతి ప్రాక్టీస్ ఇలాంటివి కూడా మనం గైడెన్స్ ఇస్తూ ఉంటాం. ఇక్కడ పేరెంట్స్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అకాడమీ నుంచి ఎంత చేయాలో సార్ వాళ్ళు అంత చేస్తున్నారు. మా ప్రయత్నం మేము చేస్తాం. మెడల్స్ రీసెంట్గా మన పిల్లలు ఇంటర్నేషనల్ మెడల్స్ ఎంఐ ఉత్తర ఇక్కడ ఈ అనన్య వీళ్ళు అందరు మెడల్స్ కొట్టారు మేము. అందరు స్పెషల్లీ వీళ్ళు అకాడమీ స్టూడెంట్స్. ఇక్కడ మన అకాడమీ స్టూడెంట్స్ వీళ్ళు. మీ పేరేంటి? వీళ్ళందరూ మెడల్స్. ఓకే.
ఆల్మోస్ట్ మీ దగ్గర నేర్చుకుంటున్న వాళ్ళందరూ మెడల్స్ మ్యాక్సిమం తీస్తారు మేము మెడల్స్. మన Wonderful. పిల్లలు దిగారంటే మెడల్స్ కొట్టాల్సిందే. వండర్ఫుల్. సో అంటే టైక్వాండోలో రావాలనుకునే స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఎట్లా అంటే వాట్ ఆర్ ద థింగ్స్ దే షుడ్ కన్సిడర్? డిసిప్లిన్ ఇంపార్టెంట్, రెగ్యులారిటీ కంపల్సరీ, టైమింగ్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఫుడ్ కంపల్సరీ మేము. జంక్ ఫుడ్ మేము అసలు అలౌ చేయం మేము. ఈ ఏజ్లో జంక్ ఫుడ్ తినకుండా అలౌ చేయం మేము. అడగండి వాళ్ళని, అడగండి పిల్లలు అడగండి. you're అలౌ not having any చేయం. junk food? Oh my వాళ్ళు god. తింటే ఇక్కడ ఎఫెక్ట్ తెలిసిపోతుంది మేము. స్టమక్ పెయిన్, హెడ్ ఎగ్, గిడ్డినెస్, కింద పడిపోవడం లాంటివి ఈ ప్రాక్టీస్లో వాళ్ళకి తెలిసిపోతుంది. నేను అడిగేస్తే కూడా మీరు వాళ్ళు తిన్నారు కదా అంటే ఒప్పుకుంటారు తిన్నామని. ఇది చాలా డిసిప్లైన్డ్ అండ్ స్ట్రిక్ట్ షిట్ గేమ్ ట్రైనింగ్ అండి ఇది. చాలా స్ట్రిక్ట్, అంటే నాకు ఒక ఆర్మీ ట్రైనింగ్ లాగా అనిపిస్తుంది. అంటే నేను అట్లనే ప్రిపేర్ చేస్తాను నేను. ఏంటి అంటే ఈ ఎక్కడైనా ఏజ్లో వీళ్ళకు- కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా, అలాంటిది ఇంత రిస్ట్రిక్టెడ్గా ఉండాలంటే కష్టం. అండ్ దే ఆర్ రియలీ గ్రేట్. ఎవ్రీ పర్సన్ మేము ఇండియాలో వీళ్ళని కాదు మేము, వీళ్ళు వస్తారు వీళ్ళ గ్రేట్ మేము. తైకొండో చూస్ చేసినట్టే వీళ్ళు గ్రేట్. నిజంగానే ఎవ్రీ వన్ తైకొండో చేస్తే మేము మీరు చూడండి ఇండియానే చేంజ్ అయిపోతుంది. అంత డిసిప్లిన్ గేమ్ ఇది. ఇంకో స్ట్రాంగ్ ఉంటారు మేము, వీళ్ళని ఎవరు టచ్ చేయలేరు. వాళ్ళు సింగిల్గా పోయినా ఎవరైనా డేర్గా వెళ్తారు తైకొండో ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళినా మన గ్రూప్ అవసరం ఉండదు, ఒక తోడు అవసరం ఉండదు. తైకొండోకి ఎక్కడికి వెళ్ళినా సింగిల్ వెళ్తారు. సో అంటే ఇప్పుడు ఈ గేమ్ ఆడేటప్పుడు ఏమన్నా పాటించాల్సింది ఏమన్నా ఉందా? లైక్ ఎనీ ప్రాబ్లమ్స్ ఏమన్నా అవుతాయా? లైక్ ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ ఇలాంటివి? లేదు, డ్యామేజ్ లేదు. 0%. ఇదంతా ఎక్విప్మెంట్, ఫుల్ ఎక్విప్మెంట్ ఉంటుంది మ్యామ్. ఎక్కడ దెబ్బ తాకే ఛాన్స్ ఉంటుంది మ్యామ్. రికవరీ టైం వెరీ ఫ్యూ సెకండ్స్, 1 minute రికవర్ అవుతారు. ఏం జరిగినా వాళ్ళు కింద పడినా వాళ్ళు కొంచెం ఏమైనా 1 minute మళ్ళీ ఫైట్ స్టార్ట్ చేస్తారు. అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది మ్యామ్. సూపర్. అంటే ఇప్పుడు టైక్వాండోలో ఫ్యూచర్ ఎలా ఉందంటారు? దీన్ని చూస్ చేసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉందంటారు? ఫ్యూచర్ చాలా బాగుంటుంది మ్యామ్. అంటే వీళ్ళకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మ్యామ్. 99% హెల్త్ ఇష్యూస్ అన్నీ వ్యానిష్ అవుతాయి. వీళ్ళకు బై బర్త్ ఏమన్నా వచ్చి ఉంటే కూడా తొందర బయటపడి వీటికి ట్రీట్మెంట్ చేయించుకుని అవి కూడా పోతాయి మ్యామ్. అంత మంచి గేమ్ మ్యామ్ తైక్వాండో. వండర్ఫుల్ అండి. 50% ఫిట్నెస్, 50% స్కిల్స్ మ్యామ్. ఓకే. ఆ ఫిట్నెస్లో మనకు తెలిసిపోతుంది వీళ్ళు ఎంత వీక్ ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది మ్యామ్. వాళ్ళ తర్వాత ఎంత స్ట్రాంగ్ అవుతారో వాళ్ళకి తెలియదు. మీకు ఇప్పుడు బోర్డు బ్రేకింగ్ చూపెడతాం మ్యామ్. ఎలా బ్రేక్ అవుతుందో చూడండి. ఓకే, బ్రేక్ చూద్దాం. హెల్త్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయండి? హెల్త్ బెనిఫిట్స్ అంటే మేము రెగ్యులర్గా హెల్త్ చూసుకోండి. వైరల్ ఇవన్నీ వస్తాయి కదా మ్యామ్. వీళ్ళకి ఏమన్నా వచ్చిందో అడగండి, వీళ్ళని అడగండి. ఈ ప్రాక్టీస్ చేసే వాళ్ళకు ఇమ్యూనిటీ పవర్ ఫుల్ పెరుగుతుంది మ్యామ్. ఓకే. ఎలాంటి డిసీజ్ రావు మ్యామ్. నేనే ఎగ్జాంపుల్ మ్యామ్. నాకు ఇప్పుడు ఫీవర్ రాదు మ్యామ్. ఓ మై గాడ్. నాకు ఈ గేమ్ మీద అంత కాన్ఫిడెన్స్ మ్యామ్. ఓకే, వండర్ఫుల్ అండి. సో ఇప్పుడు మీరు చూపిస్తా అన్నారు బ్రేకింగ్, బోర్డ్ బ్రేకింగ్. బోర్డ్ బ్రేకింగ్.